అండి, నేను రెడీ చేసింది. ఈరోజు జొన్నలు మినపప్పుతోటి వడలు చేస్తున్నాండి. ఈ రాత్రి నానేసుకున్నవి జొన్నలు. ఒక కప్పు జొన్నలకు ఒక కప్పు మినపప్పు ఉంది. ఇది అందులోకి కావాల్సిన కొంచెం అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మీ ఇష్టం. అది నేనైతే వేయట్లేదు, అంతే వేసుకోలేదు. సరే, ఇది మిక్స్ చేసుకొని వస్తుంది అండి. ఉండాలి, మరి మెత్తగా కాదు, కొంచెం ఎలాగైనా జొన్నలు కదా నానటం కష్టము. కొంచెం గరగరగా వచ్చిందండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఇవి మంచిగా అనిపిస్తాయి. ఎవరైనా తినచ్చా, తినకూడని వాళ్ళంటూ దీనికి ఏమి ఉండదు. జొన్నలు కాబట్టి అందరు తినచ్చు. సరే, అందుకని నేను ఆయిల్ పెట్టేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసినామంటే అదే ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. మంచిగా తినచ్చు. దోశలే కదండి, నల్లు వేసినాము. ఇవి కూడా వడలు కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ కాగిందిలేండి, కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది. ముందు కాగడానికి హైలో పెట్టుకున్నా ఓకే, కానీ అవి వేసేటప్పుడు ఏదైనా సరే స్లో పెట్టుకోవాలండి. స్టవ్ హైలో పెట్టద్దు. కాగింది మనం చేస్తున్నాం, కొంచెం తగ్గించుకొని పెట్టుకున్నాం. నేను చేతి మీదనే చేస్తాను. చేతికి తడి చేసుకుంటే చాలంటే అతుక్కోకుండా నీట్గా వస్తుంది. రెడీ ఏంటండి. ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, ఇంకీటకు పట్టదు అని కొంచెం టిష్ వేస్తే ఉన్నది కూడా అవుతుందని వేస్తున్నా. స్టవ్ కట్టేస్తున్నా. ఇవన్నీ చాలా అంటే చాలా స్మూత్గా, అసలు ఎంత బాగున్నాయి చూడండి. మినపడలకు తగ్గవు, కానీ మినపడల కంటే ఇది ఇంకా హెల్తీ ఫుడ్ కదా. జొన్నలు అంటే చాలా బాగుంటుంది. అందులోకి రోటి పచ్చడి చేసిన, ఇది టమాటా, పచ్చిమిరపకాయలు, నల్ల నువ్వులతో చేసినండి నేను.
ఇది. కానీ ఇలా చేసి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. మంచిగా వస్తాయండి ఇవి జొన్నలు. కానీ నైటు సాయంత్రం ఈవినింగ్ ఒక 4కి అట్లా నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఉదయానికి ఉదయానికల్లా నానిపోతాయి జొన్నలు. మినపప్పు అంటే ఇప్పుడు వేసినా నానుతుంది, కానీ జొన్నలు మాత్రం కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకని ఇలా వేసేసినాను నేను. ఈవినింగ్ 4 గంటలకు నానబెట్టేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది. చూడండి, ట్రై చేయండి మీరు ఒకసారి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.